Hey guys, welcome back to my channel Lucky Lifestyle. So thumbnail చూస్తే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉండొచ్చు ఈ వీడియో దేని గురించో. ఒక పవర్ఫుల్ కిచెన్ కంపానియన్ ని తీసుకొచ్చాను. సో ఈ వీడియోలో కుక్వెల్ బుల్లెట్ మిక్సర్ గ్రైండర్ అన్బాక్సింగ్ వీడియో అండ్ we are going to test how this gonna work and ఇది ఎలా యూస్ చేయాలో కూడా స్టెప్ బై స్టెప్ చూపించబోతున్నాను. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలి అని అంటే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లక్కీ లైఫ్ స్టైల్. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. సో నేను ఈ కుక్వెల్ బుల్లెట్ మిక్సర్ గ్రైండర్ని అమెజాన్లో పర్చేస్ చేశాను. ఇది 600 వాట్స్ ఆఫ్ పవర్ అండ్ 5 జార్స్ 3 బ్లేడ్స్తో వచ్చింది. సో దీంట్లో మెయిన్ వచ్చేసరికి ది మెయిన్ మోటార్ యూనిట్ కాంపాక్ట్ ఇంకా స్టైలిష్ డిజైన్ వచ్చిందనమాట. ఇవి డిఫరెంట్ కలర్స్లో కూడా ఉన్నాయి. నేను రెడ్ చూస్ చేసుకున్నాను. సో దీంట్లో మనకి 5 జార్స్ ఫర్ డిఫరెంట్ పర్పసెస్ అనమాట. ఒకటి బ్లెండింగ్కి, ఒకటి గ్రైండింగ్కి అండ్ చట్నీ మేకింగ్కి కూడా యూజ్ వస్తాయి. సో 3 different blades తో వచ్చాయి. వన్ ఇస్ ఫర్ గ్రైండింగ్, వన్ ఇస్ ఫర్ బ్లెండింగ్ అండ్ వన్ ఇస్ ఫర్ చాపింగ్ అనమాట. సో మన వర్క్ని ఈజీ చేస్తుంది, డైలీ వర్క్ని. సో అలాంగ్ విత్ దిస్ యూజర్ మాన్యువల్ అండ్ వారంటీ కార్డ్ కూడా వచ్చింది. సో వారంటీ 2 yearsకి ఇస్తున్నారు, విచ్ ఈస్ గ్రేట్. అండ్ మనం ఇంకా 1 year వారంటీని తీసుకోవచ్చు అనమాట. 155 రూపీస్ ఎక్స్ట్రా కట్టి. ఇఫ్ యూ వాంట్ టు యూ కెన్ డూ దాట్. సో ఇప్పుడు మనం దీన్ని టెస్ట్ చేయబోతున్నాము. సో దీంట్లో నేను ఒక వాటర్ తీసేసుకొని షుగర్ మెలన్ని కొంచెం పీసెస్గా కట్ చేసేసుకొని దీంట్లో వేసుకుంటున్నాను. సో ఈ జార్ మనకి 3 different జార్స్ వచ్చాయి. దాని కింద రాసి ఉంటుంది అనమాట, ఏది బ్లెండింగ్కి యూజ్ చేయాలి, ఏది గ్రైండింగ్కి యూజ్ చేయాలి అండ్ ఏది చట్నీకి యూజ్ చేయాలి అని చెప్పి. Let's blend them together. So 600 watt motor is powerful yet quiet కూడా. అసలు సౌండ్ ఎక్కువ రాలేదు. బ్లెండింగ్ చాలా స్మూత్గా ఉంది అండ్ ఇన్ జస్ట్ 20 seconds స్మూతీ రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా ఎంత స్మూత్గా ఉందో. సో పర్ఫెక్ట్గా బ్లెండ్ అయింది అండ్ మనం దీంట్లో డ్రై గ్రైండింగ్ కూడా ట్రై చేయొచ్చు. డిఫరెంట్ జార్స్ ఇచ్చారని చెప్పాను కదా. సో గ్రైండింగ్ జార్ is ideal for masalas anamata, and we also have another jar which is used for chutneys like adding coriander, coconut and green chilli. వాటిని బ్లెండ్ చేసేసుకుంటే కన్సిస్టెన్సీ చాలా బాగుంటుంది. సో ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు జార్ కింద క్లియర్గా రాశారనమాట, ఏది గ్రైండింగ్కి యూస్ చేసుకోవచ్చు, ఏది క్రీమ్కి అండ్ ఏది బ్లెండింగ్కి యూస్ చేసుకోవచ్చు అని చెప్పి. సో దిస్ ప్రోడక్ట్ ఇస్ ది బెస్ట్ ఫర్ ది స్మాల్ ఫ్యామిలీ అని చెప్పచ్చు. లైక్ 1 or 2 members ఇన్ అ ఫ్యామిలీ ఏదైనా జ్యూస్, ఏదైనా చట్నీ తక్కువ క్వాంటిటీలో చేసుకోవాలి అని అంటే ఇది చాలా బాగుంటుంది అండ్ చాలా యూస్ఫుల్ ఉంటుంది. సో ప్రోస్ అండ్ కాన్స్కి వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంపాక్ట్ అండ్ స్టైలిష్ డిజైన్ ఉంది. పవర్ఫుల్ 600 watt కాపర్ మోటార్ ఉంది అండ్ ఇట్స్ వర్సటైల్ అనమాట. క్యాన్ బ్లెండ్, గ్రైండ్ అండ్ చాప్. సో ఇది కమ్స్ విత్ 5 jars and 3 blades యాజ్ ఐ ఆల్రెడీ మెన్షన్డ్. అండ్ ఈజీ టు క్లీన్ అండ్ మెయింటైన్ అనమాట. అండ్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మసాలాస్కి యూజ్ వస్తుంది. సో చాలా బాగుంది. ఇఫ్ యు ఆర్ లెస్ క్వాంటిటీ యూస్ చేస్తున్నారంటేనే, లైక్ తక్కువ మెంబర్స్ యూస్ చేస్తున్నారంటే ది బెస్ట్ అని చెప్పచ్చు. అండ్ కాన్స్కి వచ్చేసరికి నో స్పీడ్ కంట్రోల్ అనమాట. జస్ట్ 1 speed ఆపరేషన్ ఉంటుంది. దాంట్లోనే లైక్ చాలా ఈజీగా అవుతుంది. సో దాన్ని పెద్ద కాన్గా అయితే చెప్పను, బట్ కొంతమంది ఎక్కువ స్పీడ్కి ట్రై చేస్తారు కాబట్టి ఓన్లీ 1 speed ఉంటుంది అయితే మెన్షన్ చేస్తాను. అండ్ జార్స్కి వచ్చేసరికి చాలా స్మాల్ ఉంటాయి, ఎక్కువ క్వాంటిటీస్ చేయలేకపోతాము. అదొక్కటే నేను సఫర్ అయ్యేది. అండ్ మీకు చూపిస్తున్నాను కదా, ఇక్కడ ఓన్లీ 2 pieces ఆఫ్ షుగర్ మెలన్ వేసాను, జస్ట్ టు చెక్ తక్కువ క్వాంటిటీని సరిగ్గా చేస్తుందా లేదా అని చెప్పి. సో ఇది చాలా బాగా బ్లెండ్ చేసింది, తక్కువ క్వాంటిటీ అయినా సరే. మీకు నేను కన్సిస్టెన్సీ చూపిస్తాను, ఆ బ్లెండ్ ఎంత స్మూత్గా అయ్యిందో. సో ఎంత తక్కువ క్వాంటిటీ అయినా సరే చాలా స్మూత్గా బ్లెండ్ చేస్తుంది. చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీ ఎంత బాగుందో. సో ఐ రికమెండ్ దిస్ ప్రోడక్ట్, ఎందుకంటే ఇది చాలా ఫాస్ట్ ఉంది. ఈవెన్ దో ఇట్స్ 1 speed ఆపరేషన్, చాలా ఫాస్ట్గా అవుతుంది. అండ్ నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇక్కడ డైలీ మార్నింగ్ ప్రోటీన్ జ్యూస్ చేసుకుంటాం కదా, ఆ జ్యూస్ని కూడా చేసి మీకు చూపిస్తాను అది ఎలా వస్తుందో. సో ఇక్కడ నేను మిల్క్, డ్రై ఫ్రూట్స్ రాత్రి నానబెట్టుకున్నవి అండ్ ఒక 1 piece బనానా తీసుకున్నాను. సో వీటిని
కొద్ది కొద్దిగా తీసుకోవాలి, ఒకరికి సరిపడా. ఒకటేసారి మొత్తం లైక్ ఫ్యామిలీ మొత్తానికి ఒకటేసారి వి కాన్ డూ. దట్ ఈస్ వన్ ఆఫ్ ది కాన్, నేను ఆల్రెడీ మెన్షన్ చేసినట్టు. సో ఇది 1 మెంబర్కి సరిపోయేంత నేను క్వాంటిటీ తీసుకొని ఐమ్ బ్లెండింగ్ ఇట్ అనమాట. చాలా స్మూత్గా ఈచ్ అండ్ ఎవ్రీ నట్ బ్లెండ్ అయిందనమాట, లైక్ గ్రైండ్ అయ్యి బ్లెండ్ అయింది. సో చాలా యూస్ఫుల్ ఉంది ఇక్కడే. అండ్ వీ ఆల్సో హ్యావ్ దట్ క్యాప్ అనమాట తాగడానికి. సో డైరెక్ట్గా క్యాప్ పెట్టేసుకొని తాగేయచ్చు స్మూతీని, వేరే గ్లాస్ తీసుకొని తాగేసే కన్నా, బికాజ్ వీ ఆల్రెడీ హ్యావ్ 5 జార్స్ కాబట్టి. సో ఈజీ టు క్లీన్ కూడా, చాలా ఈజీగా క్లీన్ అవుతాయి. సో చూస్తున్నారు కదా, ఇలా వీ హ్యావ్ ఇట్. సో నాకైతే చాలా బాగా నచ్చింది. ఐ రికమెండ్ యూ గైస్ టు బై దిస్ ఇఫ్ యు ఆర్ ఇన్ నీడ్ ఫర్ దిస్. లైక్ డైట్ చేసే వాళ్ళకి, ఎక్కువ జ్యూసెస్ చేసుకునే వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్ అని చెప్పచ్చు. సో గైస్, దట్ వాజ్ అవర్ అన్బాక్సింగ్ అండ్ హానెస్ట్ రివ్యూ. ఐ హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్గా అనిపించింది అని. ఇఫ్ యూ ఫౌండ్ దిస్ వీడియో హెల్ప్ఫుల్, hit the like button, subscribe for more such videos, and comment below if you have any questions. Happy cooking and see you in the next video.